నంద్యాల వివేకానంద ఆడిటోరియంలో అర్బన్ ఐసిడిఎస్ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు, లింగ వివక్షతపై అవగాహన సదస్సు నిర్వహించారు. అర్బన్ ఐసిడిఎస్ పిడి చంద్రకళ ఆధ్వర్యంలో సిఎంపిఓస్, ఏఎన్ఎం, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ విఆర్ఓ, అడ్మిన్లకు అవగాహన కల్పించారు. ఇక కార్యక్రమంలో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి ప్రియదర్శిని, అధికారులు సుధాకర్, అడ్వకేట్ సాయిరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాల్య వివాహ మరియు లింగ వివక్షతపై అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగిందని, జనవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు బాల్య వివాహాల నిర్మూలనపై ప్రార్థనా మందిరాల వద్ద ప్రత్యేక అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. గ్రామాలలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతాయి కాబట్టి గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందని, అందులో భాగంగా ఈ అవగాహన కార్యక్రమాలు ప్రతి మండలంలో చేయడం జరుగుతుందన్నారు. పలకరిస్తున్నాడా, చెడు ఉద్దేశంతో పలకరిస్తున్నాడా అని చెప్పేసి మీ పిల్లలకు తెలిసేలాగా మీరు గుడ్ అంటే ఏంటి, బ్యాడ్ అంటే ఏంటి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు 10 మందికి, మీ పిల్లలు 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత మహిళా పోలీసు, ముఖ్యంగా ఇది అంగన్వాడీ టీచర్లకు, మహిళా పోలీసులకు మీరే ప్రతి ఒక్క స్కూల్లో 15 days ఒకసారి ఈ యొక్క చెప్పారు కదా, సాటర్డే ఖచ్చితంగా మీటింగ్ పెట్టాలని చెప్పారు కదా, ఈ యొక్క మీటింగ్ లో ఈ యొక్క యాక్ట్ గురించి, చైల్డ్ మ్యారేజ్ గురించి చెప్పాలి. 3 సంవత్సరాల 4 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. తర్వాత 7 సంవత్సరాలు జైలు శిక్ష. ఫేవర్ అడిగినా, లేకపోతే నేను ముద్దు పెట్టుకోవాలని అడిగినా, నేను చేపట్టుకోవాలనుకుంటున్నా అని చెప్పి అడిగినా, నేను హత్య చేసుకోవాలని, ఇటువంటి ఈ యొక్క మాటలైనా అశ్లీల మాటలే. కాబట్టి ఈ యొక్క శిక్షను ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఈ యొక్క శిక్షణలో త్వరగా శిక్షలు ఉంటాయి. ఈ యొక్క ఎఫ్ఐఆర్ అయిన తర్వాత పిల్లలకు ఎఫ్ఐఆర్ అయితే కనుక మీకు తెలిసిన వాళ్ళు ఎవరుంటే కానీ జిల్లా బాలల సంరక్షణ విభాగం 20 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు ఆడవాళ్ళకైనా కానీ ఒక ఇన్సిడెంట్ జరిగి పోక్సో ఎఫ్ఐఆర్ అయ్యి ఇబ్బంది పడే బాధితులకు ₹1,00,000 కాంపన్సేషన్ ఇస్తుంది. గుడ్ మార్నింగ్ ఆల్ అండి. సో ఈరోజు ఈ యొక్క కార్యక్రమము వివేకానంద ఆడిటోరియంలో మనకు కేంద్ర ప్రభుత్వం గారి ఆదేశాల మేరకు మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్ వివాహ ముక్తి భారత్ క్యాంపెయిన్ అనేటువంటిది జరుగుతున్నది. ఇందులో భాగంగా 3 స్పెల్స్ గా ఇది పరిగణలోకి తీసుకున్నారు. ఫస్ట్ స్పెల్ వచ్చేసి 27 నవంబర్ నుండి 31 డిసెంబర్ వరకు. ఈ యొక్క 31 డిసెంబర్ వరకు మన నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళు, కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజ్ అన్నిట్లో కూడా ఎవరైతే బాల్య వివాహ నిరోధక అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ కలిగించి వాళ్ళతో ప్రతి ఒక్కరితో ప్రతిజ్ఞ చేయించి